ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య ధ్యానాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షి రాజు పిల్లలు దాని తినును. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది కుమారులు అనబడేటువంటి వారు, కుమార్తెలు అనబడేటువంటి వారు చాలామంది కూడా అపహాస్యం అనే దానికి అలవాటు పడినటువంటి వారు చాలామంది కనబడుతున్నారు. అపహాస్యము చేయడం, వేళకొలం చేయడం, వెటకారంగా చేయడం, ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా, కన్న తల్లిదండ్రులు కూడా అపహాస్యం చేసేవారుగా, కన్న తల్లిదండ్రులు కూడా వెటకారంగా మాట్లాడేవారుగా, కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు వేళకొలంగా మాట్లాడే స్థితికి దిగజారిపోయినటువంటి కుమార్తెలు ఈరోజు ఉన్నారు చాలామంది. ఒక విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఏంటి అని అంటే, అసలు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, కుమార్తెలుగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఖచ్చితంగా నీ కన్న తల్లిదండ్రులే కారణం. నీ కన్న తల్లిదండ్రులే. వాళ్ళు లేకుండా నువ్వు ఈ స్థితిలో లేవు, నువ్వు ఈ స్థితికి రాలేదు. వారు ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, ఇబ్బందులు పడి నిన్ను పెంచి పోషించి ఈ స్థితికి నిన్ను తీసుకొని వచ్చారు. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. చాలామంది జీవితాల్లో నువ్వు ఈ స్థితికి వచ్చావంటే అది నిన్ను కని పెంచి పోషించి నీ కన్న తల్లిదండ్రులే. కానీ ఈరోజు చాలామంది అది గ్రహించకుండా కన్న తల్లిదండ్రులను కూడా భయంకరంగా అపహాస్యంగా చూసేటువంటి వారు, అపహాస్యంగా మాటలు, దూషణ మాటలు పలికేటువంటి వారు. కానీ వాక్యం సెలవిస్తుంది, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీక్కుని తింటాయి అని వ్రాయబడింది బైబిల్లో. పక్షి రాజు పిల్లలు దాన్ని తినేస్తాయి అని వ్రాయబడింది బైబిల్లో. ఒక మాట వ్రాయబడిందంటే అది సత్యం అని అర్థం. తల్లిని కానీ తండ్రిని కానీ అపహాస్యం చేస్తే నిన్ను లోయ కాకులు పీక్కుని తింటాయని. ఎంతమంది రోజు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అపహాస్యం చేస్తున్నావు, వేళకొలం చేస్తున్నావు, వెటకారం చేస్తున్నావు. మర్చిపోయావా వాళ్ళ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామని? లేదా వాళ్ళే ఈరోజు మన ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళను పెంచితేనే, పోషిస్తేనే, వాళ్ళు కష్టపడి ప్రయాసపడి మనల్ని జాగ్రత్తగా చూస్తేనే మన ఈ స్థితికి వచ్చామని విషయాన్ని ఈరోజు ఏ కుమారులైతే మర్చిపోతారో, ఏ కుమార్తెలైతే మర్చిపోతారో, ఏ బిడ్డలైతే ఈరోజు ఆ విషయాన్ని మర్చిపోయి కన్నవారిని సైతం అపహాస్యంగా చూసేటువంటి వారు, దూషించేటువంటి వారు, భయంకరంగా వాళ్ళని తిట్టేటువంటి వారు, వాళ్ళని వేరేగా చూసేటువంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లోకం అనేటి లోయ కాకులు వారిని పీక్కుని తింటాయని వాక్యం సెలవిస్తుంది. దేవుని నమ్మిన మన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కూడా నీ తల్లిని కానీ తండ్రిని అపహాస్యం చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా మన ఎదుట మన తల్లిని తండ్రిని అపహాస్యం చేస్తే మనం తట్టుకోం. అలాంటిది నీవే నీ తల్లిదండ్రులను అపహాస్యం చేస్తే అది నీకు భయంకరమైన శిక్ష నీ మీదకు వస్తుంది. భయంకరమైనటువంటి దేవుని కోపం, ఉగ్రత మన మీద పని చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. చాలామంది దూషించేవారు ఉన్నారు కదా, భయంకరంగా తల్లిదండ్రుల విషయంలో అట్లా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. ఈరోజు చాలామంది అలాగే బతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. వారి కుటుంబాల పరిస్థితులు అలాగే కనబడుతున్నాయి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అపహాస్యం చేయకు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులను గౌరవించాలని బైబిల్ బోధిస్తుంది, వారిని సన్మానించాలని బైబిల్ బోధిస్తుంది. అంతేకాని వారిని ఎప్పుడు కూడా అపహాసకులుగా వేళకోళం చేసేటువంటి స్థితి నీ వల్ల నీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా రాకూడదు. అలా ఎవరి వల్ల వస్తుందో వారు శిక్షించబడతారు. వారు ఖచ్చితంగా శిక్షను పొందుకుంటారు దేవుని వల్ల, దేవుని ద్వారా. దేవుడే చెప్తున్న మాట, నీ జీవితంలో దేవునికి ఇచ్చిన అవకాశం, నువ్వు ఇచ్చిన స్థితి వారిదే, వారి నుండే, వారి వల్లనే మనకి దేవుడు ఈ స్థితి ఇచ్చాడు అనేది ఎప్పుడు ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అందుకే దేవుని ఎదుట ఆయన వాక్యం మనకి సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడు నీ తండ్రిని కానీ తల్లిని అపహసించుకో. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వేరే దూషణతో మీరు మాట్లాడొద్దు, దూషణ కలిగి వారి ఎదుట నువ్వు ప్రవర్తించొద్దు. అది నీకు మేలు, అది నీకు మంచిది. ఒకవేళ అలాగే నువ్వు ప్రవర్తించావా, అలాగే నువ్వు చేసావా, అలాగే నువ్వు ఉన్నావా, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. దేవుడు మాత్రం ఖచ్చితంగా శిక్ష నీకు ఖచ్చితంగా ఆయన వేస్తాడు. ఆయన నుండి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను మీద ప్రేమతో, అభిమానంతో వారిని నేను చేయకపోయినా, నువ్వు నేను అనకపోయినా చూసే దేవుడు మాత్రం నేను వదిలిపెట్టాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు.
కనుక అది దృష్టిలో పెట్టుకుని దేవుని సన్నిధిలో కన్న తల్లిదండ్రులను ఎన్నడూ ఎప్పుడు అపహాస్యం చేయకుండా వారిని గౌరవించి వారికి వలసిన ఘనత మనం ఇచ్చి వారిని చూసినట్లయితే దేవుడు నిన్ను దీర్ఘాయుష్లో వంతులుగా కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేస్తాడు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. దేవుని సన్నిధిలో ప్రభువా, ఈరోజు అనేక మంది అపహాస్యము చేసేవారుగా చాలామంది జీవిస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఈ మాటలు వింటున్న ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా వారి తల్లిని తండ్రిని అపహాస్యం చేసే స్థితి కలిగి ఉంటే ఇప్పుడే నీ ఎదుట వారిని క్షమించండి. వారిని ప్రభు క్షమించి వారికి మారు మనస్సు దయచేసి తల్లిని తండ్రి అపహాస్యం చేసేవారుగా కాకుండా గౌరవించేటువంటి స్థితిని వారికి అనుగ్రహించమని, ఆ స్థితి కలిగి వాక్యం నెరవేర్చే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.